ఈరోజు మనం ఈ వీడియోలో డాట్ మెథడ్ ఆర్ బార్ మెథడ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మనము ఇంట్లో సరుకులు తెచ్చినప్పుడు, ఎక్కువ ఐటమ్స్ని యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు, లేదా ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు, ఎక్కువ సామాన్లు ఇంట్లోకి తెచ్చినప్పుడు ఎక్కువ ఐటమ్స్ని మనం యాడ్ చేయాల్సిన సందర్భంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. డాట్ మెథడ్ ముందుగా 1+1 = 2 డిజిట్స్ని యాడ్ చేయాల్సిన సందర్భంలో 1+1 = 2, 1+2 = 3, 1+3 = 4. ఈ విధంగా 1+9 తర్వాత 2+1, 2+2, 2+3, 2+1 = 3, 2+2 = 4, 2+3 = 5. ఈ విధంగా 3+1 up to 9+9 వరకు 9+9 = 18. అంటే 2 డిజిట్స్ని యాడ్ చేసినప్పుడు మనకు 18 లాస్ట్ 18 నెంబరే వస్తుంది, అంతకన్నా ఎక్కువ రాదు. ఇవి బాగా పర్ఫెక్ట్ అయినట్లయితే ఈ మెథడ్ బాగా ఈజీగా ఫాస్ట్గా చేయగలుగుతాం. 9+9 = 18 up to 18 వరకే వస్తుంది, 19 కూడా రాదు. 19 రావాలంటే 2 డిజిట్స్ 10+9 = 19 అవుతుంది. కానీ సింగిల్ డిజిట్స్ యాడ్ చేయాల్సిన సందర్భం 9+9 = 18 వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఈ మెథడ్లో ఏంటంటే, ఇప్పుడు 10కి మనం ఏం చేసుకుంటాం, డాట్ తీసుకుంటాం. 11కి .1, 12కి ఏం తీసుకుంటాం, .2 తీసుకుంటాం. 13కి .3 తీసుకుంటాం. 14కి .4 తీసుకుంటాం. ఈ విధంగా తీసుకొని మనము ఈ డాట్ మెథడ్ చేస్తామన్నమాట. అయితే ఎగ్జాంపుల్గా మనము ఫస్ట్ లెక్క చేద్దాం. చూడండి, 5, 6, 7, 8, 9, 5, 6, 7, 6, 9 ఇవన్నిటిని మనం యాడ్ చేసినప్పుడు ఏ విధంగా చూద్దాం. ఈ మెథడ్ ద్వారా, డాట్ మెథడ్ ద్వారా మనం ఈ ప్రాబ్లమ్ని చేస్తున్నాం. జనరల్గా మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, 9+6 15, 15+7 22 ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. కానీ మనం ఈ డాట్ మెథడ్ని ఉపయోగించి ఈ ప్రాబ్లం చేద్దాం. అయితే 9+6 ఎంత అవుతుంది, 15 ఉన్నప్పుడు ఏం చేయాలి, మనము ఇక్కడ ఒక డాట్ పెట్టుకొని 15 కదా, 10కి ఒక డాట్ అనుకున్నాం కదా, 5 గుర్తుపెట్టుకోవాలి. 9+6 15 అవుతుంది. 15కి మనం .5 వస్తుంది. ఆ 5ని మనం ఈ 7కి యాడ్ చేయాలి. 5+7 12కి మనం ఏం చేయాలి, ఇక్కడ .2 తీసుకోవాలి. .2 తీసుకోవాలి. 2కి 6ని యాడ్ చేస్తే 8 అవుతుంది. 8+5 13కి ఏం చేయాలి, మనము .3 తీసుకోవాలి. 3+9 12కి మనం .2 తీసుకోవాలి. 2+8 10 అవుతుంది. 10కి మనం డాట్ తీసుకోవాలి, అంటే 0 అన్నట్టు. 0 అంటే 7కి మళ్ళీ 6 యాడ్ చేయాలి. 7+6 13కి .3 3+5 8 మనం ఇక్కడ 8 వేసుకోవాలి. ఎన్ని డాట్లు వచ్చినాయి మొత్తం, 1 2 3 4 5 6 వేసుకోవాలి. ఇక్కడ మొత్తం ఆన్సర్ 68. అదేవిధంగా ఈ ప్రాబ్లం చూద్దాం. 2 డిజిట్స్ది 56, 65, 89, 76, 85, 98, 87, 99, 98, 67. చూడండి, 7+8 ఎంత అవుతుంది, 15కి మనం ఏం చేయాలి, .5 తీసుకోవాలి. 5ని 9కి యాడ్ చేయాలి, 14 అవుతుంది. 14 అంటే .4, 4కి +7
11 అంటే డాట్ 1 1 ప్లస్ 8 9 9 ప్లస్ 5 14 అంటే డాట్ 4 ప్లస్ 6 10 అవుతుంది. 10 అన్నప్పుడు 0 నెంబర్ ఏముండదు. ఇక్కడ 9 ప్లస్ 5 14 అంటే డాట్ 4 ప్లస్ 6 10 అవుతుంది కాబట్టి ఇక్కడ డాట్. అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి మనము 0 తీసుకోవాలి. మొత్తం డాట్లు ఎన్ని వచ్చినాయి 1 2 3 4 5 6 7 వచ్చినాయి. తర్వాత నెక్స్ట్ టెన్స్ ప్లస్ చూద్దాం. 6 ప్లస్ 9 15 అంటే డాట్ 5 ప్లస్ 9 14 అంటే డాట్ 4 ప్లస్ 8 12 అంటే డాట్ 2 ప్లస్ 9 11 డాట్ 1 ప్లస్ 8 9 ప్లస్ 7 16 డాట్ 6 ప్లస్ 8 14 డాట్ 4 ప్లస్ 6 10 డాట్ 5 ఓన్లీ 5 ఆన్సర్ 5. నెక్స్ట్ డాట్లు ఎన్ని వచ్చినాయి 1 2 3 4 5 6 7 వేసుకోవాలి. ఇక్కడ మనం డివిజన్ లాస్ట్ వీడియోలో మనం బ్యాలెన్సింగ్ రూల్ ప్రకారంగా దీన్ని చేసేయాలి. అంటే ఇక్కడ 0ని డ్రాప్ చేసుకోవాలి ఆన్సర్. నెక్స్ట్ ఈ 7ని 5కి యాడ్ చేయాలి. 7 ప్లస్ 5 12 అవుతుంది. అంటే ఇక్కడ అన్ని క్యారీ తీసుకుని 7 ప్లస్ 1 8 అంటే 820 ఆన్సర్. విధంగా నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూద్దాం. 6 ప్లస్ 2 8 ప్లస్ 9 17 డాట్ 7 ప్లస్ 9 16 డాట్ 6 ప్లస్ 4 10 8 ప్లస్ 5 13 డాట్ 3 ప్లస్ 8 11 డాట్ 1 ప్లస్ 9 10 4 ఆన్సర్ వచ్చేసి 4 డాట్స్ 1 2 3 4 5 6. నెక్స్ట్ ఈ లైన్ చేద్దాం. 8 ప్లస్ 6 14 డాట్ 4 ప్లస్ 9 13 డాట్ 3 ప్లస్ 8 11 డాట్ 1 ప్లస్ 4 5 ప్లస్ 7 12 డాట్ 2 ప్లస్ 6 8 ప్లస్ 6 14 డాట్ 4 ప్లస్ 7 11 డాట్ 1 ప్లస్ 6 1 ప్లస్ 5 6 డాట్స్ 1 2 3 4 5 6 ఆన్సర్ 6. నెక్స్ట్ థర్డ్ లైన్ 7 ప్లస్ 5 12 డాట్ 2 ప్లస్ 8 10కి మనం ఏం చేయాలి డాట్ తీసుకోవాలి. నెక్స్ట్ 7 ప్లస్ 4 11 అంటే డాట్ 1కి 2 యాడ్ చేస్తే 3 ప్లస్ 4 7 ప్లస్ 5 12 డాట్ 2 ప్లస్ 2 4 ప్లస్ 4 8 తీసుకోవాలి. నెక్స్ట్ డాట్ ఎన్ని వచ్చినాయి మొత్తం 1 2 3 4. ఇప్పుడు మనం బ్యాలెన్సింగ్ రూల్ ద్వారా 4ని సేమ్ డ్రాప్ చేసుకోవాలి. ఇక్కడ ఈ 6ని ఈ 6 యాడ్ చేస్తే 6 ప్లస్ 6 12 అవుతుంది. 12కి మనం 1 క్యారీ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది 6 ప్లస్ మళ్ళీ ఇది క్యారీ చేసుకోవాలి. 6 ప్లస్ 1 7 ప్లస్ 8 15కి 1 క్యారీ 4 ప్లస్ 1 5 ఆన్సర్ వచ్చేసి 5524. ఈ విధంగా మనము డాట్ మెథడ్ ద్వారా ఇలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ కూడా మనం ఈజీగా ఫాస్ట్గా చేయొచ్చు.